సార్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ప్రాదేశిక ఆర్మీ ఎంట్రీకి నోటిఫికేషన్ అసలు ఏంటి సార్? ఎందుకంటే జూన్ జూలై వరకు కూడా అవకాశం ఉంది. టీఏ మీరు కూడా వెళ్ళొచ్చు. అంటే ఎవరైనా పని చేసుకున్న వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉండి పోలేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ కర్నల్ పారా కమాండో, సచిన్ తెందూల్కర్ వింగ్ కమాండర్ ఇన్ ఎయిర్ ఫోర్స్, కపిల్ దేవ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇన్ డోగ్రా రెజిమెంట్. సో ఇవన్నీ కూడా అనమాట. అంటే ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీలు మీకు కొంత ట్రైనింగ్ ఇస్తారు, మీకు అవగాహన వస్తుంది, ఇంటికి పంపిస్తారు, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. టెరిటోరియల్ ఆర్మీ అంటారు. సో ఎస్, దట్ ఈస్ వెరీ గుడ్. ఒకవేళ అవకాశం ఉంటే రిక్రూట్మెంట్ అయితే మీకు మంచి ఆపర్చునిటీ అది. ట్రైనింగ్ సేమ్ యాజ్ ఆర్మీలోనే ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, అంత టఫ్ ఉండదు అనమాట. ఇప్పుడు 30-40 ఇయర్స్లో వెళ్తూ ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు, 35 years 40 years. సో దిస్ ఆల్ అడిషనల్ అనమాట. ఇప్పుడు ఎన్సీసీ, ఎమర్జెన్సీ ఎన్సీసీని వాడుకోవచ్చు, ఎన్ఎస్ఎస్ని వాడుకోవచ్చు, స్కౌట్ అండ్ గైడ్స్ని వాడుకోవచ్చు, వార్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ని, మమ్మల్ని అందరినీ వాడుకోవచ్చు. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఉంది. అప్పుడు టీఏ కూడా ఉంటుంది. ఇప్పుడు టీఏకి కాల్ కూడా రావటం జరిగింది, ఎవరెవరు టీఏలో ఉన్నారో. ఇప్పుడు అతను ఎవరు, పార్లమెంట్లో ఒక మినిస్టర్ ఉన్నాడు, అనురాగ్ ఠాకూర్ ఈజ్ ఆల్సో టెరిటోరియల్ ఆర్మీ గై. సో ఇట్లా పోవటం వల్ల ఏంటంటే దేశభక్తి పెరుగుతుంది, పేట్రియాటిజం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు, ఆ లీగసీ అనేది వెళ్తుంది, తరతరాలకు వెళ్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చాలామంది మాట్లాడతారు, అంటే డబ్బులు ఉన్నాయి, ఎథిక్స్ లేవు. దట్ ఈస్ వాట్ ఈరోజు సొసైటీలో మనం చూస్తున్నాం. సో అంటే అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఏదైనా కూడా ఈ స్ట్రాటజికల్ సబ్జెక్ట్ ఒకటి పెట్టాలి, డిఫెన్స్ సంబంధించిన స్కూల్లో, హై స్కూల్లో పిల్లలకు అవగాహన ఉండాలి. అండ్ ఫార్మేషన్స్, రెజిమెంట్స్, ఇప్పుడు పాకిస్తాన్లో ఏ విధంగా అయితే మేము ఇండియాని 65లో ఓడగొట్టాము, 71లో ఓడగొట్టాము, లేకపోతే అలా చెబుతూ ఉంటారు. సో విచ్ ఈస్ ఆల్ ఫాల్స్ అనమాట. సో ఏమవుతుంది, నిన్న మీరు ఎక్కడో చూసుంటారు, 9th క్లాస్ ఒక అబ్బాయి పాకిస్తాన్ కో క్యోं స్పేర్ కర్ రహే ఉస్కో ఉడా దో నా, ఉస్కో మార్ దో నా, వైరల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్, ఇలాంటి ఖతం కర్ దో నా, బార్ బార్ టెర్రరిస్ట్ ఆయేగా జాయేగా, हमें डैमेज करेगा, इंडिया को डैमेज करेगा, क्यों एक ही बार खत्म करो ना. అంటే చిన్న పిల్లల్లో కూడా అంత మోటివేషన్ వచ్చింది అని అంటే దట్ ఈస్ గ్రేట్ అండ్ సల్యూట్ టు దేర్ పేరెంట్స్. అయితే ఆ పేరెంట్స్, ఈరోజు కూడా పేరెంటిజం ఇంపార్టెంట్ అమ్మ. దేశభక్తి ఉన్నప్పుడు పిల్లలు అంటే ఇజ్రాయెల్ లాగా 10th ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళకి ఒక 6 నెలల ట్రైనింగ్, 1 year ఇంటర్న్షిప్ అందరికీ పెట్టాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్